అందరూ దానియేలు మొదటి అధ్యాయం చదువుకున్నాము. ఎవరికి తోచిందంటే చదివిన దాన్ని బట్టి ఎవరికి ఏమర్థమైంది ప్రతి ఒక్కరు రాశారు. మా గ్రూప్ నుంచి అప్లికేషన్ అంటే దానియేలు మొదటి అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం అర్థమైందని చెప్పేసి అప్లికేషన్స్ మా గ్రూప్ నుంచి మేము రాసాము. వాటిని ఇప్పుడు మనం చదువుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి పాపం చేయకూడదు. ఆల్రెడీ గాడ్ సైడ్ చెప్పినప్పుడు పాపం చేయకూడదని మా సిస్టర్ చెప్పారు. అంటే ఏంటంటే పాపం చేస్తే దేవుడికి విరుద్ధంగా మారిపోతాం. మనం దేవుడికి విరుద్ధంగా ఉండకూడదు. క్రైస్తవులు అనేసరికి ప్రత్యేకింపబడిన వారు దేవుడికి ఇష్టలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మనం పాపం చేయకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలి, కానీ దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. నెక్స్ట్, దేవుని యందు విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంగా ఉంటే దానియేలు, అలాగే అక్కడ 4 పర్సన్స్ ఉన్నారు కదా, హనన్య అని చెప్పేసి, ఆ 4 పర్సన్స్ కూడా దేవుని యందు విశ్వాసంగా ఉన్నారనమాట. విద్య మార్చినా, భాష మార్చినా, ఎన్ని మార్చినా సరే మా దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, మా లోపల నుంచి దేవుని వాక్యాన్ని ఎవ్వరూ తీసివేయలేరు అని చెప్పేసి వారు ఎంతో విశ్వాసంగా ఉన్నారు. వారి ఆపదలోంచి కూడా దేవుడు వారిని రక్షించారు. సో మనం కూడా అటువంటి విశ్వాసతను కోల్పోకూడదని, దేవుడు మన పట్ల కూడా కార్యాలు చేస్తారని విశ్వాసంగా మనం ఉండాలి. దేవుని వలె అందరినీ ప్రేమించాలి. మనకి ఉన్న ఆజ్ఞల ప్రకారం పొరుగువారిని ప్రేమించండి అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో దేవుడు అక్కడ అందరినీ ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఇతరులను కూడా ప్రేమించాలన్నమాట. దేవునికి విరుద్ధంగా ఉండకూడదు, దేవునికి ఇష్టలుగానే ఉండాలి. దేవుని గురించి చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఇందాక లయ్య గారు చెప్పినట్టుగానే మార్నింగ్ నేర్చుకున్న వాక్యం ప్రకారం మనం దేవుని గురించి ఇతరులకు చెప్పడానికి కానీ, దేవుని గురించి అనేక మందికి అన్యులకి ప్రచురించడానికి మనం ఎటువంటి సిగ్గుపడకూడదు అనమాట. దేవుని అధికారానికి మనం లోబడాలి. మనం మనుష్యులకో లేదంటే అధికారులకి వీళ్ళకి కాకుండా మనం దేవునికి లోబడితే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారనమాట. దేవునికి మనం ఇష్టలుగా, అంగీకారులుగా ఉంటే దేవుడు మనలను అధికారులతో కూర్చొని పెడతాడు. అదే దానియేలు వాళ్ళని కూడా ఏంటంటే భోజన పంక్తిలోని వాళ్ళు వెలివేయబడినప్పటికి కూడా ఏంటంటే రాజు పానం చేసే ద్రాక్షరసం కానీ భోజనం కానీ తినమని చెప్పారు. అంటే ఏంటి, వారు దేవునికి ఇష్టలుగా, అంగీకారులుగా ఉన్నారు కాబట్టి రాజులు భుజించే ఆహారాన్ని వారు పెట్టడానికి ఇష్టపడ్డారనమాట. మనం కూడా ఏంటంటే దేవునికి ఇష్టలుగా, అంగీకారులుగా ఉండాలి. దేవుని కాపుదల మన మీద ఎల్లకాలం ఉండేలా చూసుకోవాలి. అంటే దేవుడు అయ్యగారు చెప్పారు కదా, కంచి ఎప్పుడు కూడా మనపై ఉండాలంటే మనం చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ యవ్వన కాలంలో దేవుని కాడి మోసేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు తెచ్చు. గాడ్ సైడ్ చదువుతున్నాను. దేవుడు సార్వభౌమాధికారుడు. దేవుని ప్రజలైనా అన్యజనులైనా ఎవరు తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు. కానీ దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలు తెలిసిన వారు తప్పు చేస్తే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు అన్యజనులను కూడా ప్రేరేపించి దేవుని ప్రజలకు సహాయం చేయగలడు. దేవుడు మనుషుల ఎడల జాలి, దయ, ప్రేమ కలిగిన వాడు. దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు. దేవుడు పాపంను క్షమించడు. దేవుని అజర్యా గ్రూప్ గాడ్ సైడ్ చెప్తున్నాను. దేవుడు మనకు అన్ని విధాలుగా కనిపిస్తారు. కొన్నిసార్లు తిట్టినట్టుగా కనిపిస్తారు. ప్రేమించే దేవుడు, హత్తుకునే దేవుడు, గద్దించే దేవుడు, మనం తప్పు చేసినప్పుడు ఇది వద్దు అని చెప్పే దేవుడు, ఇది చెయ్యొద్దు అని చెప్పే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, రెండు పక్కల ఇరువైపులా కూడా న్యాయం తీర్చే దేవుడు, ఎవరి వైపు కరెక్ట్ ఉంది, ఏది తప్పు, ఏది ఒప్పు అన్నీ తెలిసినవాడు. ఇక్కడ మనకి దేవుడు ఇక్కడ న్యాయాధిపతిగా, తీర్పరిగా కనిపిస్తున్నాడు. నెక్స్ట్, దేవుడు అందరికీ అన్ని టాలెంట్స్ ఇవ్వడు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే అక్కడ లోపం లేని సౌందర్యం, అన్ని విద్యా ప్రావీణ్యతలు గలవారిని వేరుపరిచి తీసుకొని రమ్మని వారిని రాజభోజనం 3 నెలల వరకు పెట్టి వారిని తీసుకొని రమ్మంటారు కదా. అంటే దేవుడు కొంతమందికి అన్నీ ఇస్తాడు, అది ఎలా వాడాలో అలా వాడాలి. అంటే కొంతమందికి కాళ్ళు లేకపోయినా వారు దేవుని గురించి ఇంకా బ్రతకాలి అని ఆశపడతారు. చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, అవిటి వాళ్ళైనా, అవయవహీనులైనా కానీ, ఏదైనా ఎలాగున్నా కానీ దేవుని గురించి ఆసక్తి కలిగి దేవుని కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. మనకు అన్నీ ఉన్నా కానీ మనం ఏమీ చెయ్యం. మనము ముందుకి దేవుని గురించి ప్రకటించడానికి కానీ, ఆయన గురించి చెప్పడానికి కానీ సిగ్గుపడిపోతాం. ఉదయం పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం
దేవుని గురించి ప్రకటించడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. సో దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం దేవుని కొరకు ఉపయోగించాలి. నెక్స్ట్ అన్య దేవతలకు అర్పించింది మనం తినకూడదు. ఉదయం పాస్టర్ గారు కూడా చెప్పారు. అన్య దేవతలు, ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు, సృష్టికర్త ఒక్కడే దేవుడు. ఆయనే చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవ్వడను చేరలేడని సెలవిచ్చారు. అంటే ఆయన మాత్రమే సత్యదేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయనకు మాత్రమే మనం ఆరాధించాలి. అన్య దేవతలకు అర్పించింది మనం, అన్య దేవతలు వాళ్ళు దేవతలు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటన్నది మనకు తెలుసు. సో వాళ్ళు దేవతలుగా, వాళ్ళు మనుషులే, అంటే దే ఆర్ కాల్డ్ ఎస్ ఫాలెన్ ఏంజల్స్ అనమాట. దేవుడు తన్ని తోసేస్తే భూమి మీదకి వచ్చి పడిన దేవదూతలు వాళ్ళు. సో వారిని వీళ్ళు దేవతలుగా పూజించడం, వారికి అంటే ఒక రాయిల్ని, చెట్లని, పుట్టల్ని, గొట్టల్ని వాటిని పూజించడం, వాళ్ళకి అర్పించింది మనం తినకూడదు. నెక్స్ట్ దేవుని కనికరపడేవాడు, కనికరం పుట్టించేవాడు కూడా. అంటే సేనాధిపతికి, నపుంసకుడైన సేనాధిపతికి దానియేలు గారి ముఖం చూడగానే ఒకలాంటి దయ, కటాక్షం అన్నది కలుగుతుంది. ఎస్తేరు గారిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, రాజుకి ఎస్తేరు ముఖం చూడగానే ఒక కటాక్షం, దయ కలిగిందంట ఆమె పట్ల. అలాగే దానియేలు గారి పట్ల కూడా ఆయన ముఖం చూడగానే సేనాధిపతికి దయ కలిగింది. నెక్స్ట్ దేవుడు వాళ్ళకి 10 రోజులు, అదే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకి 10 రోజులు ఓన్లీ దుంపలు, ఓన్లీ ఆకుకూరలు ఇవే పెట్టమని అంటారు. మిగతా వాళ్ళకి మాత్రం మాంసాహారం అవన్నీ పెట్టమంటారు. అయితే సేనాధిపతి ఏమంటాడు, మీరు నన్ను చంపించేసేలా ఉన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన కనికరం పుడుతుంది కదా. అప్పుడు దేవుడు బిడ్డలు ఎలా ఉంటారంటే ఆత్మ బలమును పొందుకున్న వారే, అంటే వారికి ఆహారం లేకపోయినప్పటికీ ఆత్మీయ ఆహారం వారికి కావాలి. వారికి శారీరకంగా ఆహారం లేకపోయినప్పటికీ ఆత్మీయ ఆహారం ఉంటే వారు ఎన్ని దినాలైనా బ్రతకగలరు. అదే చెప్తున్నా. ఇంకా షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ధైర్యంగా చెప్తారు, మీరు మమ్మల్ని పరీక్షించుకోండి, 10 రోజులైన తర్వాత కూడా మేము ఇలాగే ఉంటాం, ఇంకా సౌందర్యంగా ఉంటామని పరీక్షించుకోమని ధైర్యంగా చెప్తారు. ఆ ధైర్యాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే అప్లికేషన్స్. దేవునికి విధేయత కలిగి ఉండాలి, అలాగే దేవుని ఆజ్ఞలు లోబడి ఉండాలి. మన ఆజ్ఞలు మన హృదయంలో నిబరంగా దాచుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు, అరే ఏమైందిరా, పూజ చేసిన ఆహారం తింటే ఏమైపోదు, తిన్నా సరే ఏమైపోదు తిను అంటారు. బట్ మనం అలా కాదు, అది అన్యజనుల ఆహారం కాబట్టి మనం అది తినకూడదు. ఇంకా అంటారు, సినిమాకి వెళ్దాం రారా, అరే పార్క్ ఉందిరా బాగుంటుందిరా తిరుగుదాం రా అంటారు. కానీ మనం దేవుడి బిడ్డలం కాబట్టి వాళ్ళతో అన్యజనులతో తిరగకూడదు. మనం అన్యజనుల పేర్లు పెట్టుకోకూడదు, నీతి న్యాయంతో బతకాలి. అలాగే ఆరాధన, దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. దేవుడికి మనకి అన్నీ కావాల్సిన అన్ని ఆహారం ఇస్తాడు, ఎందుకు దేవుని మనం స్తుతించుకోవాలి. మనము కూడా దేవుని పోలి ఏ పాపం లేకుండా, ఏ కలుషం లేకుండా నీతిగా బతకాలి. మనం కూడా అన్యజనులలాగా తిరగకూడదు. మనం దేవుని ఏ రీతిగా ప్రకటించాలంటే మనల్ని చూసి ఇంకా 2-3 మనల్ని చూసి లేవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకునేలా ఉండాలి. అన్య దేవతల గృహాలకి అది వెళ్ళకూడదు, ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయమును బట్టి మనల్ని నడిపించేవాడు. దేవుడి మార్గంలో ఎప్పుడూ నిత్యము నడిచి ఉండాలి. ఇలాంటి పోలికలు కలిగి అందరూ నడవాలి. థ్యాంక్ యూ. దేవుడి మాట విని జీవితంలో నడుచుకోవడం, దానియేలు వలె కష్ట సమయంలో అయినా దేవునిపై విశ్వాసం ఉంచడం. దానియేలు వాళ్ళందరికీ నా రాజు ఆహారం భుజిస్తుంటే లోక సంబంధమైన ఆహారం బట్టి మేము బలపరచబడం, విగ్రహారాధన బట్టి అది అక్కడి నుంచి తెచ్చిన ఆహారం బట్టి మేము తీసుకోమని చెప్పినప్పుడు ఆహారము తెమ్మన్నప్పుడు నవధాన్యాలు తెచ్చినప్పుడు వాటిని బట్టి వారికన్నా శ్రేష్టంగా వాళ్ళు కనపడతారు. కాబట్టి లోక సంబంధమైన ఆహారం బట్టి కాదు, కాబట్టి దేవుని మాట యందు దేవుని నుంచి వచ్చే మాట నుంచి మనం విశ్వాసం ఉంచితే మనం కూడా వారి వల్ల మనం కూడా బలవంతం అవుతుంది నేను నమ్ముతున్నాను.
విగ్రహారాధన చేయమన్నప్పుడు కూడా విగ్రహారాధన విసర్జించారు. అలాగే నేను కూడా విగ్రహారాధన కూడా విసర్జించాలనుకుంటున్నాను. దేవుడు గడ్డి పరకను కూడా నిలబెట్టగలవాడు. కాబట్టి వాళ్ళని నిలబెట్టినట్టు నేను కూడా దేవుని యందు ఆజ్ఞలకు లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచితే నన్ను కూడా నిలబెట్టగలని నమ్ముచున్నాను. దానియేలు నలుగురు ఎలాగైతే విశ్వాసాన్ని కాపాడుకున్నారో నేను కూడా నా విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను చదివే ప్లేసెస్లో, నేను వెళ్ళే ప్రాంతాల్లో కూడా దానికి మాకు కావలసిన ఆహారం మాకు ఇవ్వమని ఎలాగైతే అడిగారో నేను కూడా అలాగే నేను వెళ్ళే ప్రాంతాల్లో ఆయా ఆయా ఊళ్ళో కూడా నేను కూడా ఆ విగ్రహారాధనకి దూరంగా ఉండాలని, దేవుని మాటలు చెప్పడానికి నేను సిగ్గుపడకూడదు అనుకుంటున్నాను. అలాగే దానియేలు ఎలాగైతే ధైర్యంగా ఉండి ప్రార్థించాడో, ఇంకా ముందు ముందు మనం చాలా సంగతులు ఉంటాయి దానియేలు గురించి. దానియేలు ఎలాగైతే విశ్వాసం ఉంచి దేవుని యందు ప్రార్థించాడో, ఆ ప్రార్థించగా నసంపుకుడు మనసుని ఎలాగైతే మార్చాడో దేవుడు కూడా, అలాగే మనము కూడా అనుకోలేని సమయంలో కూడా దేవుని యొద్దకు మనం మొరపెట్టుకుంటే దేవుడు కూడా మన మొరవిని వారి మనసులు మార్చుతాడు. అలాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను. దానియేలు వలె నేను కూడా జ్ఞానమును, శాస్త్ర వీణ్యతను, వివేచన కలిగి ఉండాలనుకుంటున్నాను. వయసుతో సంబంధం లేదు దేవుడి విషయంలోనైతే. చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకొని చిన్నప్పటి నుంచి దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికితే వయసుతో సంబంధం లేకుండా దేవుని నేను కూడా ఘనపరచాలనుకుంటున్నాను. అలాగే దానియేలు ఎలాగైతే దర్శనం కలిగి వాటి స్వప్న భావమును నెరవేర్చాలనుకున్నాడు, అలాగే నేను కూడా దానియేలు వల్లే దర్శనములు కానీ వాటి స్వప్న భావాలు నేను కూడా ఇతరులకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.